Hi, this is Shankar. Today my class is physics class. This video is useful for upper primary and high school students. Today my topic is law of conservation of energy. Law of conservation of energy. దీని తెలుగులో శక్తి నిత్వత్వ నియమం అని అంటారు. శక్తి నిత్వత్వ నియమం. According to definition, energy can neither be created nor destroyed, but it can only be transformed from one form to another form. One form to another form. ఇన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్, ఎనర్జీ అనంటే శక్తిని మనము సృష్టించలేము, అంటే శక్తిని మనం సృష్టించలేము, అదేవిధంగా దాన్ని నాశనం చేయలేము. బట్ ఏం చేయొచ్చు అనంటే ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్డ్. దీన్ని ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు. అంటే శక్తిని మనము క్రియేట్ చేయలేము, అదేవిధంగా డిస్ట్రాయ్ చేయలేము, అంటే సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము. ఆ శక్తిని ఏం చేయొచ్చు అనంటే ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మార్పు చేయవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. సో ఎగ్జాంపుల్ త్రూ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సపోజ్ మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది. ఏ సెల్ ఫోన్లోనైనా దాదాపు లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. అది ఛార్జింగ్ చేసుకుంటాం, డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకుంటాం. సో ఛార్జ్ అయిన తర్వాత బ్యాటరీ అంటే ఏంది? కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. ఇక్కడ ఫోన్లో స్పీకర్ ఉంటుంది, మాట్లాడొచ్చు, వినొచ్చు, ఏదైనా సౌండ్కి సంబంధించింది చేయొచ్చు. దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. లైట్ ఎనర్జీ, ఇప్పుడు స్క్రీన్ ఓపెన్ చేయగానే స్క్రీన్ లిటప్ అవుతుంది, అంటే వెలుగుతుంది. సో లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనం ఫోన్ వాడినప్పుడు బాగా హీట్ అవుతుంది, అది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో మెకానికల్ ఎనర్జీ అని అంటే వైబ్రేషన్స్ వస్తుంది ఫోన్. సో అదేవిధంగా ఛార్జింగ్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఛార్జ్ పెడతాం. ఛార్జ్ పెట్టినప్పుడు ఏంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సేమ్ సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. జనరల్గా మనం ఛార్జ్ చేసేటప్పుడు ఏసీ కరెంటు డీసీగా మారుస్తుంది, అంటే ఆల్టర్నేట్ కరెంటు. అంటే డైరెక్ట్ మనం ప్లగ్లో పెడితే అది ఏసీ కరెంటు, అది ఫోన్కు పెడితే అది డీసీ కరెంట్గా చేంజ్ అవుతుంది. దీన్ని రెక్టిఫైయర్ అని అంటారు. సో డీసీ కరెంటు అంటే మనం బ్యాటరీ నుంచి ఏసీగా తయారు చేస్తే దాన్ని ఇన్వర్టర్ అని అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ.